ఇచ్చిన 6 గ్యారంటీలల్ల రైతు బీమా, రైతు భరోసా గోవిందా. ఒంటరి మహిళలకు పైసలన్నాడు. అవి లేవు. ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం అన్నాడు. ఇక తులం బంగారం కేసీఆర్ పెట్టినట్టు కేసీఆర్ 1,16,000 అప్పుడు ఎట్లా ఇచ్చిండో ఇప్పుడు తులం బంగారం 1,00,000 కూడా అయిపోయింది. అయినా ఇంతవరకు తులం బంగారం దిక్కే లేదు. ఇందిరా మిల్లులు అన్నాడు. 70% కాదా, కనీసం 50% కూడా ఇవ్వలేదు. పోనీ మళ్ళా కొత్తగా కట్టి ఇస్తాడా, టైం పడుతుంది అనుకుంటే అట్లా లేదు. ఆల్రెడీ కేసీఆర్ గట్టి పెట్టిండు. ఎక్కడ ఏ ఏరియాకి సంబంధించి ఆ ఏరియాకి డబల్ బెడ్రూమ్ ఇల్లులు వేసిండు, పక్కకు పెట్టిండు. గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళ చేతిలోనే అధికారం ఉంది. ఇప్పుడైనా కట్టి నీళ్ళు ఇస్తారా అంటే అవి ఇస్తలేరు. దేనికి పునాది లేదు, దేనికి ముహూర్తం వస్తలేదు. మరి ఇందుకోసమైనా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ల్యాక్ చేస్తారు. అసలు గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది? అధికారంలో ఉన్న గవర్నమెంట్ ఇట్లా దాని పని అది చేసుకుంటూ పోతుంటే, ఇంకో దిక్కు ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుంటే బీజేపీ ఎంటర్ అయింది. బీజేపీ గ్రౌండ్ లెవెల్ లో బీజేపీ చేయాల్సిన పని బీజేపీ చేస్తుంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో ప్రజలు బీజేపీ సైడ్ మొగ్గు చూపినా మనం ఎవరం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ పాలన ఎట్లుందో ప్రజలందరూ చూస్తున్నారు. స్టేట్ లో కూడా బీజేపీ పాలన, స్టేట్ లో కాకపోయినా కనీసం సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడైనా ఎట్లుంటుందో చూద్దామని, ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించిర్రో అట్లనే బీజేపీ మీద కూడా ఒక రాయత్ చూద్దామని గెలిపించినా మనం షాక్ అవ్వాల్సింది లేదు. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న పనులు అట్లుంటాయి.